జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుడు మానల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. పనికి మాలిన ఆరోపణలు మానేసి ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మానల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఏ అభ్యర్థినైనా నిలబెడతామని, ప్రజా తీర్పుతో గెలుపు ఎవరిదో తేల్చుకుంటామని సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా ఖండిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని సూచించారు. నేటి రోజు ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ పైన అసలైన ఆరోపణలు చేసి రాకేష్ రెడ్డి యొక్క మెంటల్ స్టెబిలిటీ గురించి ఆయనకైనా పత్రికా పరంగా ప్రజలకు తెలియజేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుడు మానల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. పనికి మాలిన ఆరోపణలు మానేసి ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మానల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఏ అభ్యర్థినైనా నిలబెడతామని, ప్రజా తీర్పుతో గెలుపు ఎవరిదో తేల్చుకుంటామని సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా ఖండిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని సూచించారు. రాకేష్ రెడ్డికి రెండే రెండు విద్యలు. ఒకటి, యూట్యూబ్ ఛానల్లో పిచ్చిబాగుడు వాడడం. రెండవది, బాహ్య ప్రపంచంలో అధికార పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి మోకరిల్లడం. ఈ రెండు మాత్రమే తెలిసినటువంటి వ్యక్తి మన జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే రాకేష్ రెడ్డి మాత్రం సింగిల్ పర్సన్. ఉదయం మహేష్ అన్నను, మా జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి గారిని కలవడం, ఆయన పనులు చేయించుకోవడం, సాయంత్రం మధ్యాహ్నం మళ్ళీ ప్రెస్ మీట్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తప్పుడు మాటలు మాట్లాడడం ఏదైతుందో అది తగ్గించుకోకపోతే బాగుండదు. ఇంకో మాట మాట్లాడు. జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుడు మానల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. పనికి మాలిన ఆరోపణలు మానేసి ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మానల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఏ అభ్యర్థినైనా నిలబెడతామని, ప్రజా తీర్పుతో గెలుపు ఎవరిదో తేల్చుకుంటామని సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా ఖండిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని సూచించారు. పిసిసి ప్రెసిడెంట్ తో నువ్వు తట్టుకునేది డిపాజిట్ కూడా రావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీ గల వ్యక్తి సవాల్ విసిరేటప్పుడు గుర్తుంచుకోవాలా. రాజీనామా చేయాలనుకుంటే ఎవరి మీద గెలుతామనేది కాదు. నువ్వు రాజీనామా చెయ్యు. నీ మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకపోతే మేము రాజకీయంగా సన్యాసం తీసుకుంటాం. ఇది కానీ పిసిసి ప్రెసిడెంట్ రాజీనామా చేయమని, ముఖ్యమంత్రి ఇవి కాదు నువ్వు మాట్లాడాల్సింది. నీకు శక్తి నిజంగానే నువ్వు ఆర్మూర్ నియోజక ప్రజలు గెలిపించిన 2.5 సంవత్సరాలలో వాళ్ళకు అన్ని రకాల సేవలు అందించిన నమ్మకం నీకుంటే ఇమ్మీడియట్ రాజీనామా చేయి. ఆ నమ్మకం మీద నువ్వు రాజీనామా చేయి. నేను ఓడగొట్టి చూపించకపోతే మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాదనే విషయాన్ని ఒప్పుకుంటాం. జై భీమ్ 99 న్యూస్ కి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుడు మానల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. పనికి మాలిన ఆరోపణలు మానేసి ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మానల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఏ అభ్యర్థినైనా నిలబెడతామని, ప్రజా తీర్పుతో గెలుపు ఎవరిదో తేల్చుకుంటామని సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా ఖండిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రులే, కేంద్ర మంత్రులు వేదోళ్ళ పొగుడుతుంటే నీవు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతుంటే నేను ఏమన్నాలో అర్థం కాకుంటుంది. అందుకనే నిన్ను ఆర్మూర్ నియోజక ప్రజలందరూ కూడా ఏమంటున్నారు, ఇది వన్ టైం వండర్, ఒక్కసారి మాత్రమే అది అనుకోకుండా గెలిచినటువంటి పరిస్థితి, ఇక భవిష్యత్తులో గెలిచేది లేదు అని ప్రజలు మాట్లాడుతున్నారు. నువ్వు
పుట్టికి ఎగిరిన మా స్వర్గానికి ఎగిరినట్టు నువ్వు ఈరోజు రాజీనామా చేసి పోటీ చేస్తా అంటే అది పెద్ద జోక్ అవుతుంది. అది ఆర్మూరు ప్రాంతంలో పెద్ద జోకు. నిజంగా దమ్ము ధైర్యం ఏదున్నా నువ్వు రాజీనామా చేసిరా, మేము ఒక మామూలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నిలబెట్టి నేను ఓడగొట్టకపోతే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుడు మానల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. పనికి మాలిన ఆరోపణలు మానేసి ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మానల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ అభ్యర్థినైనా నిలబెడతామని ప్రజాప్రతినిధులతో తేల్చుకుంటామని సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా ఖండిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని సూచించారు. గుర్తుంచుకొని వ్యవహారం చేయి. మా పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షుడి పైన చేసిన ఆరోపణలు వెనక్కు తీసుకోవాలా, ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది తప్పైందని ఒప్పుకోవాలా. నీకు నిజంగా దమ్ముంటే పిచ్చోళ్ళ వాడు కాదు, రాజీనామా చేసి చూపియు, ఇమ్మీడియట్లీ ఎలక్షన్లకు పోదాం. అలా నువ్వు గెలిస్తే మేము అందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం. నీ స్థాయికి పిసిసి ప్రెసిడెంట్ అవసరం లేదు. మాకు ఉన్న ఆర్మూర్ ప్రాంతంలో ఒక్క సింగిల్ చిన్న కార్యకర్త కూడా ఏర్పడుతుంది, గుర్తుంచుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తాం.